శివుడికి మాంసాన్ని పెట్టిన భక్తుడు ఎవరో మీకు తెలుసా? ఇతను తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు అని కూడా మీకు తెలుసా? శివుడి కోసం తన 2 కళ్ళని ఇచ్చేసిన పరమ భక్తుడు, ఆ భక్తుడే బత్తకన్నప్ప. ఈ రోజు బత్తకన్నప్ప నిజమైన ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివ భక్తుడు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడాలి. ఈ కన్నప్ప వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఊటుకూరు గ్రామంలో అప్పట్లో కోయగూడలు ఉండేవి. ఆ కోయగూడానికి నాయకుడు నాగుడు. ఈ నాగుడు దత్త అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరములు అయినను పిల్లలు అస్సలు పుట్టరు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు. అలా రోజు పూజలు చేసి ఒక రోజు నాగుడు పూజలు చేస్తూ చేస్తూ నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి, మీ ప్రార్థనకి నేను మెచ్చాను. మీరు కోరుకున్నట్లే మీకు ఒక మగబిడ్డ పుడతాడు. అతను పరమ శివభక్తుడు అవుతాడు. అతని పేరు తరతరాలుగా అస్సలు మర్చిపోరు అని వరమిస్తాడు. అలా కొన్ని నెలలకే దత్త గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తారు. వీళ్ళు అందరూ వేటగాళ్ళు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుండే ఎలా వేటాడాలి, ఎలా జంతువులని చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలు అన్ని నేర్పిస్తాడు. అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అవుతాడు. ప్రతి రోజు వేటకు వెళ్లి జంతువులని చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాడు. కానీ తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకం అనేది ఉండదు. తన గూడెంలో ప్రతి ఒక్కరూ, అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాళ్ళని కొలుస్తూ ఉంటారు. తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడం ఏంటి, ఒక బండరాయిని కొలవడం ఏంటి అని తప్పించుకునేవాడు. అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్లి ఉండడు. ఒక రోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళతాడు. అలా వెళుతున్నప్పుడు తన 2 స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్క గూడెంలో ఒక శివాలయం ఉంది. అది చాలా పవిత్రమైనదంట. ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తాడంట. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఎప్పుడు చూసినా మీరు బండరాళ్ళని కొలుస్తూ ఉంటారు, అస్సలు మీకు సిగ్గు లేదా గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు. అయ్యో అలా మాట్లాడుకు తిన్నాను. శివుడు ఈ సృష్టికి మూల పురుషుడు. ఈ విశ్వాన్ని మరియు ఎంతో మంది దేవతలని సృష్టించాడు. ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయనని ప్రేమగా తలస్తే ఒక పిల్లవాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు. అందరి కష్టాలని తీర్చే ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికి తిన్నాను అంటారు. అంతెందుకు పక్క గూడెంలో ఉన్న శివలింగం ముందు 3 జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెబుతారు. తిన్నడు ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అది ఎలాగో దాని గురించి చెప్పండి అనగా తిన్నడి స్నేహితులు ఇలా చెబుతారు. ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభుగా ఒక వాయులింగం వెలిసింది. అది ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మంచుకి కూడా తడుస్తూ ఉండేది. దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు. ఏదో సాధారణమైన రాయి అనుకున్నారు. కానీ ఒక రోజు ఒక సాలిపురుగు, అయ్యో ఇది శివలింగం కదా, నా శివలింగం మీద ఎండ పడుతోంది ఏంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది. అమ్మయ్యా ఇక శివలింగం మీద ఎండ పడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంచెం సమయం తర్వాత తల మీద నాగమని ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి, అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడు ఏంటి అని అనుకుని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని నుదుట మీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది. అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళుతున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషము నాగమణిని చూసి, ఎవడురా నా శివలింగాన్ని ఇలా చేసింది అని దాని తొండముతో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడవేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సాలిపురుగు వచ్చి మళ్ళీ గూడు పెట్టి వెళ్ళిపోతుంది. తరువాత పాము వచ్చి ఆ గూడిని తొలగించి తన మణిని పెట్టేది. మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసివేసి పువ్వులు పెట్టేది. అలా ప్రతి రోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్ళు. కోపం వచ్చిన పాము, నేను నా నాగమణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కుని చూస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్ళీ ఎవడురా నా పువ్వుల్ని తీసేసి ఈ మణిని పెట్టాడు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరివేసి పువ్వులు పెడుతుంది. పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండములోకి దూరిపోతుంది. ఏనుగుకి ఏం చేయాలో తెలియక నొప్పితో పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది. అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము నుజ్జు నుజ్జు అయిపోయి చనిపోతుంది. ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్పకొలిపోతుంది. అదే రాయి మీద సాలిపురుగు కూడా ఉండడం వలన అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అలా శివుడిని వాళ్లకు నచ్చినట్లు వాళ్ళకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి
దర్శనం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు తిన్నన్. అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తరువాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు. ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలని ఇచ్చి పూజించారా, అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో అడవి పందులని వేటాడి అక్కడే ఒక మంట వేసుకుని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు. తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కొని రావడానికి వెళతాడు. ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది. ఓహో, నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా, సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దాం అని లోపలికి వెళతాడు. ఒక్కసారి ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళలో నుండి అతనికి తెలియకుండానే నీళ్లు కారిపోతాయి. అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేసేస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి శివలింగాన్ని హత్తుకొని, నేను తప్పు చేశాను శివయ్య, చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలియదు అయ్యా. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళతాడు. వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుండి నీళ్లు కూడా తీసుకొని పోదాం అని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి. అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లు అయితే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకుని చేతుల్లో మాంసాన్ని పెట్టుకుని శివలింగం దగ్గరికి వెళతాడు. నోట్లో ఉన్న నీళ్లని శివలింగం మీద పోసి అభిషేకం చేసి, నీళ్ల తప్పికే తిరిందా శివయ్య, ఇదిగో నీ కోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు. కానీ కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో, ఏమి శివయ్య, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, నీకు తినడం రాదా, ఉండు నేను మంచి ముక్కని తీసి తినిపిస్తాను అని ఒక ముక్కని తీసి అతను రుచి చూసి, ఆహా ఇది భలే ఉంది, ఇది తిను అని శివలింగానికి పెడతాడు. కానీ అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో, నాకు అందరిలాగా పూజలు చేయడం రాదు అయ్యా, నాకు ఏమి వచ్చో అది చేశాను, నువ్వు కాని ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అని అంటాడు. అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం వచ్చి రెండు చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది. దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు. శివయ్యకి నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లు ఉంది అని, ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను, ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు. తిన్నడు అడవికి వెళ్లి తన స్నేహితులతో, ఇక నేను ఇంటికి రాను, వెళ్లి నా తండ్రికి చెప్పండి, ఇక నా జీవితం అంతా శివుడికి అర్పితం అని చెబుతాడు. వాళ్ళు గూడానికి వెళ్లి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుంటాడు. అలా ఆ రోజు నుండి తిన్నడు శివుడిని హత్తుకుని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి ఆహారం తెచ్చి నోటితో నీరు తెచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు. ఇదే గుడికి ప్రతి 15 రోజులకు ఒకసారి శివగోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో 15 రోజులకు ఒక్కసారి వచ్చేవాడు. ఒక రోజు తిన్నడు వేటకి అడవికి వెళ్లిన సమయంలో శివగోచార వస్తాడు. శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపంతో, ఎవడురా నా శివుడికి ఇలా చేసింది, గుడి లోపలికి ఎవడు మాంసాన్ని తీసుకుని వచ్చింది అని కోపంతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు. అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్లిపోతాడు. తరువాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే తేనెను తీసుకుని ఆనందంతో తేనెతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదం లాగా పెడతాడు. శివయ్య తిను, ఈ రోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు. మళ్ళీ శివలింగానికి ముఖం చేతులు వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెని తాగుతుంది. ఇలా కొన్ని నెలలు జరుగుతుంది. తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు. శివగోచార 15 రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు. ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది. ఈ రోజు ఎలాగైనా ఆ అపచారం చేసే వాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కుని లింగాన్ని చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం మీద పోసి పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు. ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువ అయిపోతుంది. ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా, వాడి నోటి నుండి నీళ్లు లింగం పైన పోస్తాడా, మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా, వీడికి మరణదండన వేయాలి అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి ఈ ఇద్దరి భక్తిని చూశారా, ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా, ఒకవైపు శివగోచారి మీకు ఇష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు, ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కానీ ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుడిని పార్వతీదేవి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, దీనికి సమాధానం నేను చెప్పను సఖి, రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు. మరుసటి రోజు రోజులాగే తిన్నడు వేటకు వెళతాడు. ఆ రోజు శివగోచార బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా రెండు పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి. అది చూడగానే శివగోచార ఏడుస్తూ, శివయ్య, నేను చేస్తున్న పూజలకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అయ్యా అని ఆనందంతో నమస్కరిస్తాడు. కానీ ఒక్కసారిగా ఆ శివలింగంకి ఉన్న రెండు కళ్ళల్లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది. అది చూసి శివగోచార భయపడుతూ, ఇక్కడ ఏదో దుష్ట శక్తి ఉంది, అది నన్ను చంపేస్తుందేమో, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు. శివగోచార చూసి, ఈ అడవి నా కొడుకు ఆ దుష్ట శక్తిని ఏం చేస్తాడో చూద్దాం అని తాక్కుని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది శివయ్య, నీకు గాయం ఎవడు చేశాడు అని ఏడుస్తూ బాధపడుతూ, నీకు ఇలా చేసిన వాడు కనబడితే వాడిని ఇక్కడనే చంపేస్తాను, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధ మొక్కలను తీసుకుని వచ్చి వాటిని నూరి ఆ పసురుని కంటికి పెడతాడు. అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అయ్యో, నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య, నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని నవ్వుతూ కోసి తీసేసి రక్తం కారిపోతున్నా కూడా లెక్క చేయకుండా కోసి తీసిన తన కన్నును శివలింగం కన్ను మీద పెడతాడు. అంతే, వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. కానీ తిన్నడి కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా, నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు. కానీ వెంటనే శివలింగంకి ఉండే రెండో కన్ను నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసులే స్వామి అని రెండవ కన్ను కోస్తూ ఉండగా, ఇప్పుడు నేను నా రెండవ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటి మీద పెట్టి తన రెండవ కన్నుని కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు. అలా పెట్టేసి, శివయ్య నా స్వామి అని శివలింగాన్ని హత్తుకుంటాడు. ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న శివగోచార చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చిపోతాడు. తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతనిని పట్టుకుంటుంది. అదే శివుడి చెయ్యి. శివుడి అక్కడ ప్రత్యక్షమయ్యి తిన్నడిని తన రెండు చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు. నా కంటి నుండి రక్తం వస్తుంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళని ఇచ్చావు చూడు, నువ్వు కదయ్యా అసలైన భక్తుడివి అని తిన్నడికి మళ్ళీ రెండు కళ్ళు ప్రసాదిస్తాడు. తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజ స్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందంతో కళ్ళలో నుండి నీళ్లు కారిపోతూ శివుడిని హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా నీది, నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను తిన్నాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా, నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్య, ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి అని ఉంది అని అంటాడు. వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివ పార్వతులు ఇద్దరు తిన్నడిని దీవిస్తారు. నీ రెండు కళ్ళని నా భర్త కోసం ఇచ్చేసావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్పలాగా గుర్తు పెట్టుకుంటారు అని పార్వతీదేవి వరం ఇస్తుంది. శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదిస్తాడు. ఈ కథను బట్టి మనకు ఏమర్థమైంది? మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే, గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే, మీకు దేవుడి పైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు, సాక్షాత్తు ఆ దేవుడు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైన కన్నప్ప కథ. మీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం. ప్రతి ఒక్క శివ భక్తుడికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నిజమైన భక్త కన్నప్ప కథ తెలియాలి. అందరూ శివయ్య అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.